నుంచి కొంతమంది ఇప్పుడు పిలిచి మనం మాట్లాడిద్దాము. ఫస్ట్ నేను చోటాకే ప్రసాద్ గారితో మొదలు పెడదాం అనుకుంటున్నాను. చోటాకే ప్రసాద్ గారు, ఐ రిక్వెస్ట్ నోటీస్ చేసి ప్లీజ్. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మా. థ్యాంక్ యూ. యా, అందరికీ గుడ్ మార్నింగ్ అండి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ. అరవింద్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎక్స్పీరియన్స్లోంచి ఒక 2 థింగ్స్ అండి. ఓన్లీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఓన్లీ ఇద్దరి గురించి మాట్లాడేస్తాను. ఈ మూవీ ఎడిట్ రూమ్ నాకు గీతార్ట్స్లో ఉండేదండి. గీతార్ట్స్ ఎడిట్ రూమ్కి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు అదొక సామ్రాజ్యం. ఆ బ్యానర్లో ఏ మూవీ ఫస్ట్ చేస్తానని చెప్పి వెయిట్ చేసిన రోజులు లేదు. ఈ గర్ల్ ఫ్రెండ్కి వర్క్ చేసే అవకాశం వచ్చింది. వెళ్ళి వర్క్ చేసి వచ్చేటప్పుడు గీత ఆర్ట్స్ ఆ బ్యానర్ చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది సార్. నాకు వెరీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నాకు తెలుసు మీరు చూడని సక్సెస్ లేదు, మీరు ప్రజెంట్ చేయని సినిమా లేదు, అద్భుతాలన్నీ మీ లిస్టులో ఉన్నాయి సార్. ఈ సినిమా మీకు కొత్త కాదు, కానీ మీ క్రౌన్లో ఒక రిమార్కబుల్ ఫెదర్ అయితే ఈ సినిమా అవుతుంది సార్. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పబోతున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండి అరవింద్ సార్, విత్ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్స్ అది. అండ్ జగద్ గారు, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. విజయ మ్యామ్, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా తక్కువ సార్లు మనం మాట్లాడుకున్నాం. అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నా మహా 2 minutes కూడా ఉన్నదేమో మనం మాట్లాడుకున్నది, కానీ యు ఆర్ లైక్ మీ అక్క. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అండి. అండ్ ఈ సినిమా నేను ఎడిట్ చేసిన తర్వాత ఈ సినిమా టెక్నీషియన్గా మాట్లాడినా అండి, ఆడియన్గా మాట్లాడతాను. ఈ సినిమా చూసాక అండి, మన లైఫ్లో ఉన్న లేడీస్ చాలా 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 రోల్స్లో లేడీస్ ఉంటారు. అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, వైఫ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చాలా చూసిన థియేటర్లో ఒక 70% మేల్స్కి అండి మన లైఫ్లో ఉన్న లేడీస్ కనెక్ట్ అవుతారు, నో డౌట్. మీకు క్వశ్చన్ తెలుసు, ప్లీజ్ ఒకసారి అండి, ప్లీజ్. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్లోంచి చాలామంది రియాక్షన్ని ఒకే ఒక ఎక్స్ప్రెస్తో చెప్పగలను రాహుల్కి నేను. అది చాలా కాన్ఫిడెంట్ చెప్తాను బ్రో. This is my expression towards the girlfriend. Thank you, Andy. Thank you so much. ఫర్ ద ఫస్ట్ టైం నేను చోటాకే ప్రసాద్ గారిని ఇలా చూస్తున్నాను.